ఉమ్మడి మెదక్ జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి లింగయ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఈ ఎన్నికల కోలాహలం అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఉదయం నుంచి 1 గంట వరకు కొనసాగినటువంటి ఈ పోలింగ్ ప్రక్రియ అంతా కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే 2 గంటలకి కొంత ఆలస్యమైనా సరే 2:30-3 గంటల నుంచి ప్రారంభమైంది. ఎన్నికల కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ అయితే లెక్కింపు ప్రారంభమైంది. ఈ క్రమంలోనే తమ అభ్యర్థులు అలాగే గ్రామ వార్డుకు సంబంధించినటువంటి సర్పంచ్ అభ్యర్థులు వార్డు సభ్యులు మాత్రం గెలుపొందిన వారు తమ అభ్యర్థులకి అలాగే తమ ఓటర్లకైతే మాత్రం పోలింగ్ కేంద్రాల నుంచి విజయ సంకేతాన్ని అందించడంతోనే ఒక్కసారిగా వాళ్ళ సంబంధించినటువంటి ఓటర్లు మాత్రం వాళ్ళ ముఖాల్లో ఆనందం వెల్లువిరుస్తుందని చెప్పుకోవచ్చు. పండగ వాతావరణంలో అయితే మాత్రం ఇక్కడ కోలాహలం నడుమ దాదాపు ఒక 10 రోజుల నుండి ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి మొత్తం ప్రక్రియ ఈ విజయంతో కొట్టుకుపోయిందని కూడా వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే కొన్ని ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా అటు 3 జిల్లాలు ఉన్నాయి. అటు సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి 3 జిల్లాల్లో కూడా కౌంటింగ్ ప్రక్రియ శరవేగంగా సాగుతుందని చెప్పుకోవచ్చు. చిన్న గ్రామాలు ఏవైతే ఉన్నాయో అప్పటికే సర్పంచ్ అలాగే వార్డు 2 కూడా విజేతలను అయితే మాత్రం అధికారులు ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. కొంచెం పెద్దగా ఉన్న ఓటర్లు ఎక్కువగా ఉన్న గ్రామ పంచాయతీలు అయితే మాత్రం లెక్కింపు ఇంకా కొనసాగుతూ ఉంది. ఇప్పటికే వార్డు సభ్యులు అయితే మాత్రం విజేతగా నిలిచిన వారిని అయితే ప్రకటించారు. ఓట్లు ఎక్కువగా ఉన్న పంచాయతీల్లో మాత్రం ఎక్కువగా ఓట్ల లెక్కింపు అయితే కొనసాగుతూ ఉంది. ఈ అభ్యర్థులు గెలిచిన వారు గెలిచినట్లుగా తమ వారికి సమాచారం ఇవ్వడంతో 100 మీటర్ల పరిధిలోనే పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల పరిధి అటువైపు ఉన్న వాళ్ళకి మాత్రం ఇటు లోపలికైతే రానివ్వట్లేదు. కానీ అటు బయట ఉన్న వాళ్ళు మాత్రం విజయ సంకేతం వీళ్ళు సూచించిన వెంటనే ఒక్కసారిగా ఆనందం వాళ్ళ ముఖాల్లో వెల్లు విరచడంతోనే ఒక పండగ వాతావరణం అయితే మాత్రం చేసుకుంటున్నారు. ఇది ఓట్ల పండుగగా వాళ్ళందరూ భావిస్తూ ఉన్నారు. 10 రోజుల కష్టానికి ఫలితం ఇది అంటూ కూడా కొంత ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కానీ ఈ బాణసంచాలు కావచ్చు అలాగే ఈ క్రాకర్స్ కాల్చడానికి అనుమతి లేని పక్షంలోనే ఇప్పుడు అధికారులంతా మాత్రం అలాగే పోలీసులు అయితే మాత్రం ఈ పోలింగ్ కేంద్రం చుట్టుపక్కల పహారా కాస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎవరిని కూడా బాణసంచాలు కాల్చవద్దని చెప్పి కూడా నిబంధనలు పటిష్టం చేసిన నేపథ్యంలోనే వారందరూ కూడా ఈ టపాసులు కాల్చడం కూడా కొంత ఉపసంహరించుకున్నారని చెప్పుకోవచ్చు. కాకపోతే వాళ్ళు పడ్డ కష్టానికైతే మాత్రం కొంత ఆనందం వ్యక్తం చేస్తూ కేరింతలు కొడుతున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఒక్కొక్కటిగా ఒక్కొక్క మండలం అలాగే ఒక్కొక్క వార్డుకు సంబంధించినటువంటి గ్రామానికి సంబంధించినటువంటి ఫలితాలు అయితే మాత్రం అధికారులు శరవేగంగా బయటికి వెలువరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అటు సిద్దిపేట, ఇటు మెదక్, సంగారెడ్డి దాదాపు 50% వరకు ఈ కౌంటింగ్ ప్రక్రియ లెక్కింపు ప్రక్రియ అయితే మాత్రం శరవేగంగా చేస్తున్నారని చెప్పుకోవచ్చు. గెలిచిన అభ్యర్థులు మాత్రం తమ ఆనందాన్ని తమ ఓటర్లతో పంచుకుంటూ ఒక పండుగ వాతావరణంలో అయితే మాత్రం ఈ ఓట్ల పండుగను జరుపుకుంటున్నారు. ప్రస్తుతం అయితే మాత్రం ఉమ్మడి మెదక్ జిల్లాలో ఓట్ల లెక్కింపు కొనసాగుతూ ఉంది. ఓటు స్టూడియో.